వారిని క్షమించాడు, ముఖం మీద ఉమ్మి వేసిన వారిని క్షమించాడు, ఆయన పిడుగుద్దులు గుద్దిన వారిని క్షమించాడు, ఆయనను హింసించిన వారిని క్షమించాడు. Matthew 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం. Matthew 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44 tells us, 44వ వచనం మనకు చెబుతున్న మాట. pray for your enemies, forgive your enemies, pray for your enemies, so that you shall see the miracle, victory in the name of Jesus. మీరు శత్రువులను ప్రేమించుడి, శత్రువుల కొరకు ప్రార్థన చేయుడి, అప్పుడు మీరు అద్భుతాలు పొందుకుంటారు. Pray for the people who trouble you. నిన్ను ఇబ్బంది పెట్టిన వారి కొరకు ప్రార్థన చేయి. Forgive everybody, maybe your sister, your brother, your parents, your relatives, maybe your colleagues in the office, in your workplace. నీ యొక్క సహోదరి సహోదరుడు, నీ బంధువులు, దగ్గర వారు, నీ ఆఫీసులో నీతో వాడుగా పనిచేసేవారు, వారిని క్షమించు. My dear people of God, నా ప్రియమైన దేవుని do you want to ప్రజలారా, receive the victory? నీవు విజయాన్ని పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నావా? Fifth key to receive the victory is to forgive one another. విజయాన్ని పొందుకోవడానికి 5వ తాళపు చెవి ఒకరిని ఒకరు క్షమించుకొనుట. Forgive your friends. నీ స్నేహితులను క్షమించుట. Forgive your enemies. నీ శత్రువులను క్షమించుట. Forgive everyone who troubles you, who disturbs you, and who cheat you. నిన్ను ఇబ్బంది పెట్టిన వారిని, బాధ పెట్టిన వారిని, మోసగించిన వారిని క్షమించుట. Because of somebody, and you face many problems. ఏదో ఒక వ్యక్తి ద్వారా అనేక సమస్యలను ఎదుర్కొని ఉన్నావు. In India, in abroad, you had a pain because of somebody. ఒక వ్యక్తిని బట్టి భారతదేశంలోను ఇతర దేశాల్లోనూ నీవు చాలా సమస్యలు ఎదుర్కొన్నావు. Do not keep the pain, bitterness, hatred, feeling in your heart, in your mind, in your soul. నీ హృదయంలో కానీ, నీ మనసులో కానీ, నీ ఆత్మలో కానీ వాటిని గురించిన ఆ చేదు, ఆ యొక్క ద్వేషం, ఆ యొక్క పగ, ఆ కలహాన్ని ఉంచుకోకూడదు. Bitterness, చేదుతనం, unforgiveness, క్షమించరానితనం, anger కోపం blocks your miracle, your victory. నీకు జరగబోయే అద్భుతాలను, నీకు వచ్చే విజయాలను అడ్డుకుంటుంది. Blocks your healing, your anointing, your blessings. నీ యొక్క స్వస్థతలను, నీ యొక్క అభిషేకాన్ని, నీ యొక్క ఆశీర్వాదాలను అడ్డుకుంటుంది. So my dear people of God, కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, let us forgive. మనం క్షమిద్దాం. Matthew chapter 6, మత్తయి సువార్త 6వ అధ్యాయం verse 14. tells us, if you forgive your trespasses, I will forgive you, Lord Jesus is saying. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధమును క్షమించును. Do you want your sins, your transgressions, and your iniquities to be forgiven by our Lord Jesus Christ? నీ అపరాధములు, నీ పాపములు, నీ అతిక్రమాలు యేసు ప్రభు ద్వారా క్షమించబడాలి అని నువ్వు కోరుకున్నట్లయితే, Do you want to receive the heavenly blessings? పరలోకపు ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నట్లయితే, Do you want to receive the healing? స్వస్థత పొందాలనే ఆశ నీకున్నట్లయితే, Do you want to receive the deliverance? విడుదల పొందాలన్న ఆశ నీకు ఉన్నట్లయితే, Do you want to receive the victory? విజయం పొందాలన్న ఆశ నీకు ఉన్నట్లయితే, In every walk of our lives, నీ జీవితపు ప్రతి నడకలో కూడా let us forgive మనం ఇతరులు క్షమించాలి. our enemies, మన శత్రువులను, everyone who troubles, who disturbs. నిన్ను ఇబ్బంది పెట్టిన, బాధ పెట్టిన ప్రతి వారిని కూడా Say, Lord Jesus, I forgive them. యేసయ్యలా చెప్పండి, ప్రభువా నేను వారిని క్షమిస్తున్నాను. I will not keep bitterness in my soul, in my heart, in my mind. నా మనసులో, నా హృదయంలో, నా యొక్క ఆత్మలో నేను ఏ విధమైన ద్వేష భావాన్ని వారిని బట్టి నేను ఉంచుకోవడం లేదు. Not only forgiving, but also blessing them in the name of Jesus. నేను వారిని With the heavenly blessing called salvation. నేను వారిని క్షమించడం మాత్రమే కాదు, వారిని ఆశీర్వదిస్తున్నాను. పర సంబంధమైన ఆశీర్వాదాలు వారికి కలుగునట్లుగా. With the word of salvation, రక్షణ అనే వాక్యం ద్వారా they need to get the salvation. They need to come to heaven as I go to heaven. In the name of Jesus. వారికి రక్షణ కావాలి. నేను రక్షించబడే పరలోకమునకు వచ్చినట్లుగా వారు కూడాను రక్షించబడాలి, పరలోకానికి రావాలి. Praise be to God. దేవునికి స్తోత్రం కలుగును గాక. Sixth key to get the victory. విజయాన్ని పొందుకోవడానికి 6వ తాళపు చెవి
remain in the blood of Jesus. యేసు రక్తములో నిలిచి ఉండుట. What do you mean by remaining in the blood of Jesus? దాని అర్థం ఏంటి? యేసు రక్తములో నిలిచి ఉండుట అనే మాటకు? My dear people of God, నా ప్రియమైన దేవుని ప్రజలారా, the Israelites received the deliverance, breakthrough when they were in Egypt. Moses had come to the Israelites and told them, apply the blood of the lamb to your doorpost, and every Israelite should be in the house. Nobody should come out. Anyone who comes out, and there will be a destruction in Egypt. Every firstborn of Egypt will be died. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు వారు ఐగుప్తు బానిసత్వంలో నుండి బయటకు విడిపించబడడం కొరకు మోషే ద్వారా దేవుడు వారికి సెలవిచ్చిన ప్రకారంగా ఇశ్రాయేలీయులు వారి యొక్క గుమ్మముల నిలువు కమ్మి అడ్డు కమ్మి మీద రక్తపు గుర్తును వారు పూసి వారు ఇళ్లలో నుండి బయటికి రాకుండా వారి గృహాలలోనే ఉన్నారు. ఎందుకంటే బయట రక్తపు గుర్తు లేని ఆ గృహం మీదకి సంహారక దూత వచ్చి సంహరించుట జరగబోతుంది. Every firstborn male child were dead from Egyptian's family. Every Egyptian family, there was a death, there was a pain, there was a cry because many were dead. ఐగుప్తీయుల గృహాలలో ప్రతి ఇంటిలో కూడాను తొలిచూలుగా పుట్టిన వారి సంతతి ఆ యొక్క దేశంలో సంహరించబడ్డారు. ఐగుప్తు దేశంలో Who spoke the word? There will be death. మరణం ఉంది అని ఎవరు ఆ మాట పలికారు? Lord Jesus came and gave the word to the Israelites. Moses received the word from the throne of grace from Father in heaven with the help of the Holy Spirit. ప్రభువైన యేసు మోషేకు ఆ మాటను తెలియపరిచినప్పుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నవారు ఆ యొక్క వార్తను తెలుసుకున్నారు. My dear people of God, నా ప్రియమైన దేవుని ప్రజలారా, Revelation 12 verse 11 tells us, by the word of the Lamb, through the word of testimony, they overcame him. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాట ఇలాగున ఉంది. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వారిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. My dear people of God, నా ప్రియమైన దేవుని ప్రజలారా, to receive the victory, విజయాన్ని పొందుకోవడానికి you and I need to be in the blood of Jesus. నీవు నేను కూడా యేసు యొక్క రక్తములో ఉండవలసిన వారమై ఉంటున్నాం. The Bible tells us, బైబిల్ మనకి ఇలాగూ చెప్తుంది, remaining in the blood means రక్తమందు నిలిచి ఉండుట అంటే అర్థం ఏమిటంటే you and I need to follow Jesus. నీవు నేను యేసు ప్రభువును వెంబడించాలి. You and I need to accept what Jesus has done on the cross into our lives. ప్రభువైన యేసు మన జీవితాల కొరకు కలువరి శిలువలో ఏమి చేశాడో దాన్ని మనం అంగీకరించవలసిన వారమై ఉన్నాం. You and I need to cover our lives with the blood of Christ. నీవు నేను ప్రభువైన యేసు రక్తముతో మన యొక్క దేహాన్ని కప్పుకొనవలసిన వారమై ఉన్నాం. One sentence in our prayer we need to say, I cover myself, my family, my job, my children and everything that I have with the blood of Christ against every work of the enemy. You need to say that word. ఈ మాట మనందరం కూడాను ప్రతిరోజు ఒక నిమిషం పలకవలసిన వారమై ఉంటున్నాం. నేను నా యొక్క కుటుంబం, నా ఉద్యోగ పరిస్థితులు, నాకున్న ప్రతి సమస్యలు యేసు ప్రభు రక్తము చేత అవి కప్పబడి ఉన్నాయి అనే మాట మనం పలకవలసిన వారమై ఉన్నాం. When you say I am under the blood of Jesus, నేను యేసు రక్తము క్రింద ఉన్నాను అని నీవు పలికినప్పుడు man cannot touch you, ఏ మనుషుడు నిన్ను తాకలేడు, Satan cannot touch you, సాతాను నిన్ను తాకలేడు, demons cannot touch you, దురాత్మలు నిన్ను తాకలేవు, witch and the witch doctor cannot do anything to you. మాంత్రిక విద్య కలిగిన వారు, చాతబడి శక్తులు కలిగిన వారు ఎవరు కూడా నిన్ను There is తాకలేరు. a power in the blood of Jesus. ప్రభువైన యేసు రక్తములో శక్తి ఉంది. When you and I abide in the word, నీవు నేను ఆ వాక్యమందు నిలిచి ఉన్నట్లయితే and there will be much fruit. అప్పుడు గొప్ప ఫలాలు వస్తాయి. When you remain in the blood of Jesus, when you remain in the word, and the word brings fruit, much fruit in you and in me.
నీవు యేసయ్య రక్తములో ఆయన వాక్యములో నిలిచి ఉన్నట్లయితే ఆ వాక్యం నీలో మంచి అది ఫలాలు కలుగునట్లు